రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజిన్ సర్కార్ని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక భావన గ్రామస్థాయి వరకు విస్తరించడం. ఈ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం అయినప్పటికీ సరైనటువంటి విధానాలు లేని మూలంగా ఈ రాష్ట్రంలో మంచి వనరులు ఉన్న రాష్ట్రం. కేంద్రం వనరులని అవగాహన చేసుకుని 3 లక్షల కోట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైల్వేకి 65,000 కోట్లు, పోర్ట్స్కి 1,50,000 కోట్లు, ఎయిర్వేస్కి 25,000 కోట్లు, నేషనల్ హైవేస్కి 1,00,000 కోట్లు, అలానే గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు, బీహార్కి, ఉత్తరప్రదేశ్కి ఇవ్వని నిధులు ఎన్ఆర్ఈజిఎస్కి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 60,000 కోట్ల రూపాయలు ఉండి ఎన్ఆర్ఈజిఎస్కి ఇవ్వడం జరిగింది. దాంతో గతంలో సిమెంట్ రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ సెక్రటరేట్లు, అలానే హెల్త్ సెంటర్స్, ఈ విధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి, గ్రామీణ సడక్ యోజన రోడ్డు దగ్గర నుంచి, అలానే 14-15 ఫైనాన్స్ నుంచి సుమారు ఈ రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. విద్య ఈనాడు ఏదైతే మన నాడు నేడు అనేటువంటి విద్య సర్వశిక్ష అభియాన్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమం, వైద్యానికి సంబంధించి రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్కి సంబంధించి అనేక రకాల ఆరోగ్య కేంద్రాలు గ్రామాల్లో ఈవేళ ప్రతి విలేజ్లో కూడా ఒక విలేజ్ క్లినిక్ని ఏర్పాటు చేశారు. ఆయుష్మాన్ భారత్ సెంటర్ని, అందులో 104 రకాల మందులను ఏర్పాటు చేశారు. దాంట్లో బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి ఒక డాక్టర్ని ఏర్పాటు చేశారు. 104 రకాల మందులు బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి వ్యక్తి ఎవరికైనా ఆరోగ్యానికి ఇంకా మంచి వైద్యం కావాలంటే దానిలో టెలికాలర్లో కూడా వైద్యం అందించే పరిస్థితిని ఇవాళ మోడీ గారి గ్రామ స్థాయి దాకా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా, దాన్నే రాజీవ్ గాంధీ జగనన్న వాళ్ళ నాన్నగారి పేరుతో దీంట్లో వచ్చిన నిధుల్ని దానికి వాడుకునే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. విద్య, ఆరోగ్యము, గ్రామీణ అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, అలానే ఉచితంగా బియ్యం ఇవ్వడం, ఉచితంగా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం, ఉచితంగా పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అనేక రకాల సంక్షేమం, ఉచితంగా చాలా రకాల కార్యక్రమాలు మోడీ గారు చేస్తున్నారు. బియ్యం దగ్గర నుంచి, రైతుకు 6,000 దగ్గర నుంచి, ప్రెగ్నెంట్ లేడీకి 6,000 రూపాయల దగ్గర నుంచి రకరకాల ఉచితాలు ఇవాళ దేశంలో ప్రవేశపెట్టబడి, ఉచితాలు కొంతమందికే సొంతం కాదు, అది యూనిఫామ్ దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, పిల్లల పుస్తకాల దగ్గర నుంచి, 104 రకాల మందుల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఉచితంగానే ప్రభుత్వం మనకిస్తుంది. ఆ దృష్ట్యా ప్రజలు అర్థం చేసుకుని తప్పకుండా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో కేంద్రంలో, రాష్ట్రంలో మోడీ గారికి, మన పురంధరేశ్వరి గారికి ఎంపీ ఓటు వేస్తూ ఇక్కడ నిలబడినటువంటి గ్లాస్ గుర్తు కందులు దుర్గేష్ గారికి ఓటు వేసి నెగ్గించాలని ఆ దృష్ట్యా పార్టీలో చేరిన అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనే అంశాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.